ఇంకా చివరిదైనటువంటి నవదుర్గలో బుధవారం నవమి నాడు సిద్ధిదాత్రి. ఈవిని పూజించడం వల్ల ఏంటి మనం చూడండి వరుసనే స్థిరత్వం, తపస్సు ఇవన్నీ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఏం కావాలి మనకి? చివరికి మోక్షం కావాలి. అవునండి. సో ఈవిడ మోక్షపదాయి, అందుకని సిద్ధిదాత్రి. ఆవిడ అలా ప్లెజెంట్గా ఉంటుంది, మనం ఆరాధించడం వల్ల మోక్షం మనకి ఇస్తుంది. కాబట్టి ఈవిడి ఒక్కొక్క దేవతకు కూడా మేము ప్రత్యేకంగా ఒక్కొక్క అన్నార్చన, ఒక్కొక్క రోజు కట్టు పొంగలి, ఒకరోజు క్షీరాన్నంతో ఆ అన్నంతో అర్చన చేస్తాం. ఓకే. ఒకరోజు ముద్గానం, అది ప్రసాదంగా ఇస్తారు భక్తులు. అది ప్రసాదంగా ఇస్తాం. అంటే ఆ టైంలో ఆ పూజ జరిగిన టైంలో మనం ఇస్తాం. రెగ్యులర్ ప్రసాదాలు ఉంటాయి. సో ఈ దీక్ష చేసుకున్న వాళ్ళకి మధ్యాహ్నం మనం భోజనం ప్రొవైడ్ చేస్తున్నాం, సాయంత్రం కూడా పలహారం ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ ఉండి చేసుకున్న వాళ్ళకి. ఇప్పుడు దీక్ష తీసుకునే వాళ్ళు ఇక్కడ ఏమైనా వచ్చే ముందు నేమ్ ఏమైనా ఎన్రోల్ చేసుకోవాలంటారా? ఆదివారం లోపు వాళ్ళ ఐడి మనకు చెప్తే సరిపోతుంది. ప్రత్యేకంగా మనకి ఏం లేదు, మేము చేసుకుంటాం చక్కగా అనుకున్న వాళ్ళు హాయిగా వాళ్ళు వచ్చి ఆదివారం లోపు మనకి. అంటే ఎందుకు లేదండి, అంటే ఆ రోజు వచ్చినా మాకు ఇబ్బంది ఏం లేదు. ఇంతమంది ఉన్నారంటే వాళ్ళకి ప్రత్యేకంగా మనం కేటాయించాలి కదా. దీక్ష చేసుకునే వాళ్ళకి కొన్ని ఆ ఫుడ్ కానీ మేము తీసుకుంటాం. 9 రోజులు జాగ్రత్త, ఏది పడితే అది వండి పెట్టడానికి అవుతుంది. దీక్ష తీసుకున్న వాళ్ళకి అంటే కొంచెం ఈ ఫ్రూట్స్ సలాడ్ ఇవన్నీ కూడా కొంచెం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మంత్ర జపం ఎక్కువ చేయడం వల్ల వాళ్ళకి